అరే మిత్రమా, ఇలాంటి ఆరోగ్య వార్తలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. బీపీ రెండు చేతులకు ఒకేలాగా ఉండకుంటే డేంజర్. రెండు చేతుల్లో రక్తపోటు, బీపీ రీడింగ్స్ వేర్వేరుగా రావడం చాలామందిని ఆందోళనకు గురిచేస్తుంది. ఇంట్లో లేదా డాక్టర్ దగ్గర చెక్ చేసుకునేటప్పుడు ఒక చేతిలో 130/80, మరొక చేతిలో 140/2/88 వంటి తేడా కనిపిస్తే భయపడతారు. కాని రెండు చేతుల్లో కొద్దిగా తేడా ఉండటం సాధారణమే. అయితే ఆ తేడా ఎంత ఉంటే సాధారణం? ఎప్పుడు ప్రమాదకరం? ఎందుకు వస్తుంది? ఇవన్నీ తెలుసుకోవడం చాలా ముఖ్యం. సాధారణంగా రెండు చేతుల్లో బీపీ తేడా ఎంత ఉండాలి? సిస్టోలిక్ బీపీ పై రీడింగ్ లో 10 mmHg వరకు తేడా సాధారణం. డయాస్టోలిక్ బీపీ కింది రీడింగ్ లో 5-10 mmHg వరకు తేడా సాధారణం. ఉదాహరణకు, ఒక చేతి బీపీ 122/78, మరొక చేతి బీపీ 130/82. ఇది సాధారణమే. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ ఈ తేడా ఎక్కువగా ఉంటే, ముఖ్యంగా సిస్టోలిక్లో, ప్రమాదకర సంకేతాలు. సిస్టోలిక్లో 10-15 mmHg కంటే ఎక్కువ తేడా తరచుగా వస్తుంటే జాగ్రత్త అవసరం. 15 mmHg కంటే ఎక్కువ తేడా ఉంటే ఇది ప్రమాదకరం, అధిక రిస్క్. కొన్ని అధ్యయనాల ప్రకారం సిస్టోలిక్లో 20 mmHg లేదా అంతకంటే ఎక్కువ తేడా ఉంటే గుండెపోటు, స్ట్రోక్, మరణ ప్రమాదం 2-3 రెట్లు ఎక్కువవుతుంది. ఎందుకు రెండు చేతుల్లో బీపీ తేడా వస్తుంది? ప్రధాన కారణాలు: 1. పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ (PAD). కాళ్ళు, చేతుల ధమనుల్లో ప్లాక్ పేరుకుపోవడం వల్ల ఒక చేతికి రక్త ప్రవాహం తగ్గుతుంది, బీపీ తక్కువగా వస్తుంది. ఇది గుండె ధమనుల్లో కూడా ప్లాక్ ఉండే సంకేతం. 2. సబ్క్లేవియన్ ఆర్టరీ స్టెనోసిస్. గుండె నుంచి చేతులకు వెళ్లే ప్రధాన ధమనిలో సబ్క్లేవియన్ ఆర్టరీ ఇరుకైపోవడం లేదా అడ్డుకోవడం వల్ల ఒక చేతిలో బీపీ తక్కువగా వస్తుంది. 3. ఆర్టిక్ డిసెక్షన్, అరుదైన కానీ తీవ్రమైనది. ప్రధాన ధమని లో పగులు ఏర్పడడం వల్ల ఒక చేతికి రక్త ప్రవాహం తగ్గుతుంది. ఇది వైద్య అత్యవసరం. 4. కఫ్ సైజ్ తప్పు, టెక్నిక్ లోపం. చాలా సార్లు చిన్న కఫ్ ఉపయోగించడం, సరైన పొజిషన్ లేకపోవడం వల్ల తేడా వస్తుంది. ఇది టెక్నికల్ ఎర్రర్. ఎప్పుడు డాక్టర్ దగ్గరకు వెళ్ళాలి? రెండు చేతుల్లో సిస్టోలిక్లో 15 mmHg లేదా అంతకంటే ఎక్కువ తేడా తరచుగా వస్తుంటే, ఒక చేతిలో బీపీ ఎప్పుడూ తక్కువగా 10-20 mmHg తక్కువ వస్తుంటే, కాళ్లలో నడుస్తున్నప్పుడు నొప్పి, పాదాల చల్లదనం, వెంట్రుకలు రాలిపోవడం వంటి లక్షణాలు కూడా ఉంటే, గుండెపోటు, స్ట్రోక్ రిస్క్ ఫ్యాక్టర్లు, డయాబెటిస్, బీపీ, కొలెస్ట్రాల్, ధూమపానం ఉంటే. ఏ పరీక్షలు చేయించుకోవాలి? యాంకల్ బ్రేకియల్ ఇండెక్స్ (ABI) టెస్ట్, ప్యాడ్ గుర్తించడానికి. డాప్లర్ అల్ట్రాసౌండ్, ధమనుల్లో బ్లాకేజీ చూడటానికి. ఏంజియోగ్రామ్ అవసరమైతే. లిపిడ్ ప్రొఫైల్, బ్లడ్ షుగర్, ఈసీజీ. ఈ సమస్యను నివారించడానికి ఏమి చేయాలి? రెండు చేతుల్లో బీపీ క్రమం తప్పకుండా చెక్ చేసుకోండి. ధూమపానం మానండి. రోజుకు 30-45 నిమిషాలు వాకింగ్ వ్యాయామం చేయండి. ఉప్పు తక్కువగా తీసుకోండి. ఆకుకూరలు, పండ్లు ఎక్కువగా తినండి. బరువు, షుగర్, కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంచుకోండి. రెండు చేతుల్లో బీపీ తేడా కొద్దిగా ఉండటం సాధారణమే, కానీ 15 mmHg కంటే ఎక్కువ తేడా తరచుగా వస్తుంటే అది గుండె, రక్తనాళాల సమస్యకు హెచ్చరిక. నిర్లక్ష్యం చేయకండి, వెంటనే పరీక్షలు చేయించుకోండి. గమనిక: ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. రెండు చేతుల్లో 15 mmHg లేదా అంతకంటే ఎక్కువ తేడా తరచుగా వస్తుంటే స్వయం చికిత్స చేయకుండా వెంటనే కార్డియాలజిస్ట్ లేదా జనరల్ ఫిజీషియన్ను సంప్రదించండి. యాంకల్ బ్రేకియల్ ఇండెక్స్ (ABI) టెస్ట్ చేయించుకోండి. ముందుగా గుర్తిస్తే గుండెపోటు, స్ట్రోక్ రిస్క్ను తగ్గించవచ్చు. మీకు ఈ అంశంపై ఇంకా ఏదైనా నిర్దిష్ట సమాచారం కావాలనుకుంటే లేదా వేరే ప్రశ్నలు ఉంటే దయచేసి తెలియజేయండి.